టీమిండియా మరో టీ20 సిరీస్కి సిద్ధమైంది. యూకే పర్యటనలో తీవ్ర నిరాశ ఎదుర్కొన్న భారత టీ20 జట్టు జూలై 23 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు సమాయత్తమవుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీమిండియా ఈ సిరీస్తో మళ్లీ విజయాల బాట పట్టాలని ఆరాటపడుతోంది. హరారే వేదికగా గురువారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్ సాయంత్రం 4:30 స్టార్ట్ కానుంది. ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఐర్లాండ్తో జరిగిన 2 టీ20లోనూ పరాజయం పాలైన టీమిండియా సిరీస్ కోల్పోయింది. అలాగే ఇంగ్లాండ్పై ఆడిన 5 మ్యాచుల్లో ఒక మ్యాచ్ వర్షార్పణం కాగా మిగిలిన 4 దారుణంగా ఓడిపోయి సిరీస్ను కోల్పోయింది. ఈ వరుస పరాజయాల వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్న శ్రేయస్ అయ్యర్కు ఈ జింబాబ్వే పర్యటన అత్యంత కీలకంగా మారింది. విజయం సాధించి కెప్టెన్గా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన భుజాల మీద ఉంది. ఇక సంజు శాంసన్ ఈ సిరీస్కి విశ్రాంతి ఇవ్వడంతో విస్ఫోటక ఆటగాడు అభిషేక్ శర్మకు తోడుగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ నిరాశపరిచిన వైభవ్ ఈ సిరీస్తో తన దూకుడైన వైఖరితో కూడిన బ్యాటింగ్ను నిరూపించుకోవాల్సిన మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు టీమిండియా అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే వార్త ఏంటంటే విధ్వంసకర ఫినిషర్ రింకు సింగ్ మళ్లీ తుది జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. మ్యాచ్ చివరిలో వేగంగా పరుగులు రాబట్టడంలో సిద్ధహస్తుడైన రింకు సింగ్ రాక జట్టుకు బలాన్ని పెంచుతోంది. 3వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కు రాబోతుండగా 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపడతారు. ఇక ఆ తర్వాత ఆల్రౌండర్లుగా శివం దుబే, హర్ష దుబే తమ సేవలను అందించబోతున్నారు. స్పిన్ విభాగానికి రవి బిష్ణోయ్ నాయకత్వం వహించనుండగా ఆయనకు హర్ష దుబే తోడ్పడతారు. పేస్ బౌలింగ్లో విభాగంలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్లకు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇక మొదటి మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రింకు సింగ్, శివం దుబే, హర్ష దుబే, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. భారత్, జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అభిమానులు, క్రికెట్ నిపుణులు దృష్టి నిలిచింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ యువ ఓపెనర్కు ఇది తన ప్రతిభను నిరూపించుకోవడానికి మరో కీలక అవకాశం. అండర్-19 ప్రపంచ కప్లో రికార్డు స్థాయి ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్ జింబాబ్వే గడ్డపై గతంలోనూ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అందుకే ఈ సిరీస్లో అతని నుంచి దూకుడైన ఆరంభం, భారీ ఇన్నింగ్స్ను భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రాజా సైతం వైభవ్ను విమర్శించకుండా సమయం ఇవ్వాలని, అతను భవిష్యత్తులో అసాధారణ ఆటగాడిగా ఎదిగే సామర్థ్యం కలిగిన వాడని ప్రశంసించాడు. హరారే వేదికగా జరిగే తొలి టీ20లో వైభవ్కు ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. భారత జట్టు కూడా అతనిపై పూర్తి నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలోని తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ గర్జిస్తే భారత్కు శుభారంభంతో పాటు సిరీస్పై ఆధిపత్యం సాధించే అవకాశాలు మరింత పెరుగుతాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి టీ20 మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే అభిషేక్ ఈ మ్యాచ్లో భారత జట్టుకు శుభారంభం అందిస్తాడని అభిమానులు విశ్వసిస్తున్నారు. హరారే వేదికగా గతంలోని అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేసి టీ20లో అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అదే మైదానంలో మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల మ్యాచ్ల్లో కూడా అభిషేక్ తన దూకుడైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. పవర్ ప్లేలోని మ్యాచ్ను ప్రత్యర్థి చేతుల్లో నుంచి లాక్కునే సామర్థ్యం అతనికి ఉందని మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. జింబాబ్వే బౌలింగ్పై తొలి ఓవర్ నుంచి ఆధిపత్యం చలాయించి భారత్కు బలమైన ఆరంభం ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతని బ్యాట్ మరోసారి గర్జిస్తే తొలి టీ20లో టీమిండియా విజయావకాశాలు మరింత మెరుగవుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి చూపు అభిషేక్ శర్మపైనే ఉంది. అతను తన తూకుడైన బ్యాటింగ్తో మరోసారి అభిమానులను అలరిస్తాడా, హరారే వేదికగా మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడతాడా అనే ఉత్కంఠ నెలకొంది. హరారే వేదికగా జరుగున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. యువ జట్టును ముందుండి నడిపిస్తూ బ్యాట్తోనూ కెప్టెన్సీతోనూ జట్టుకు విజయాన్ని అందిస్తాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ జింబాబ్వే పర్యటనకు భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సమన్వయం చేస్తూ సిరీస్ను విజయంతో ప్రారంభించడం అతని ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవల వన్డే క్రికెట్లో అలాగే టీ20లో కూడా శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ మంచి ఫామ్ను కనబరిచాడు.
శక్తినిచ్చాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ఇన్నింగ్స్ నిర్మించగల సామర్థ్యం, స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యం అతన్ని భారత మిడిల్ ఆర్డర్లో అత్యంత కీలక బ్యాటర్గా నిలబెడుతున్నాయి. హరారే పిచ్చిపై శ్రేయస్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడితే భారత జట్టుకు భారీ స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కెప్టెన్గా సరైన వ్యూహాలతో బౌలర్ను వినియోగించి జట్టును విజయపథంలో నడిపిస్తాడని నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ బ్యాట్తో మెరవడంతో పాటు కెప్టెన్గా తన ముద్ర వేస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అతని ప్రదర్శనపై భారత అభిమానులందరి చూపు నిలిచింది. ఇక యువ స్టార్ బ్యాటర్లు ఇషాన్ కిషన్ మరియు తిలక్ వర్మపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మిడిల్ ఆర్డర్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషిస్తూ భారత్కు బలమైన స్కోర్ అందిస్తారని ఆశిస్తున్నారు. దూకుడైన బ్యాటింగ్కు పేరుగాంచిన ఇషాన్ కిషన్ పవర్ హిట్టింగ్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సామర్థ్యం కలిగిన ఆటగాడు. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్పై ఒత్తిడి తీసుకురావడంలో అతడు దిట్ట. జింబాబ్వేపై కూడా అదే దూకుడును కొనసాగించి జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు విశ్వసిస్తున్నారు. మరోవైపు తిలక్ వర్మ ఇటీవల అంతర్జాతీయ టీ20లో స్థిరమైన ప్రదర్శనతో భారత జట్టులో తన స్థానాన్ని బలపరుచుకున్నాడు. అవసరమైన సమయంలో ఇన్నింగ్స్ను నిర్మించడమే కాకుండా చివరి ఓవర్లో వేగంగా పరుగులు సాధించే నైపుణ్యం అతనికి ఉంది. హరారే పిచ్చిపై కూడా తిలక్ తన క్లాస్ను మరోసారి చూపిస్తాడని నమ్మకం వ్యక్తమవుతోంది. తిలక్ వర్మ నిలకడైన బ్యాటింగ్ కలిసి వస్తే భారత్ భారీ స్కోర్ నమోదు చేసే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఈ ఇద్దరు యువ బ్యాటర్లు ప్రదర్శన భారత విజయానికి కీలకంగా మారనుంది. మొత్తంగా తొలి టీ20లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ బ్యాట్లు గర్జిస్తే టీమిండియా సిరీస్ను విజయంతో ప్రారంభించే అవకాశాలు మెరుగవుతాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివం దూబే మరియు విధ్వంసకర ఫినిషర్ రింకు సింగ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మిడిల్ ఆర్డర్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషిస్తూ భారత్కు విజయాన్ని అందిస్తారని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. రింకు సింగ్ తన ప్రశాంతమైన ఆటతీరుతో పాటు చివరి ఓవర్లో భారీ షాట్లు ఆడగల సామర్థ్యానికి పేరుగాంచాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒత్తిడిని అధిగమించి వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు బలమైన ముగింపు ఇవ్వగలడు. ఈ మ్యాచ్లో కూడా అదే తరహా ఫినిషింగ్ను ఇన్నింగ్స్లో ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు శివం దూబే బ్యాట్తో భారీ సిక్సర్లు బాదడమే కాకుండా అవసరమైన సమయంలో కీలక ఓవర్లు బౌలింగ్ చేయగల ఆల్రౌండర్. మిడిల్ ఓవర్లో వేగంగా పరుగులు సాధించి మ్యాచ్ను భారత వైపు తిప్పే సామర్థ్యం అతనికి ఉంది. బ్యాట్ బంతితో జట్టుకు సమతుల్యతను అందించడంలో దూబే పాత్ర ఎంతో కీలకంగా ఉండనుంది. హరారే పిచ్చిపై రింకు సింగ్, శివం దూబే ఇద్దరు తమ పూర్తి స్థాయి ప్రదర్శన కనబరిస్తే భారత్ భారీ స్కోర్ నమోదు చేసే అవకాశం మరింత పెరుగుతాయి. వీరి అనుభవం, దూకుడు జింబాబ్వే బౌలర్లకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. మొత్తంగా తొలి టీ20లో రింకు సింగ్ ఫినిషింగ్, శివం దూబే ఆల్రౌండర్ ప్రదర్శనపై అందరి చూపు నిలిచింది. వీరిద్దరూ అంచనాలు తగ్గట్టుగా రాణిస్తే టీమిండియా సిరీస్లో విజయంతో ప్రారంభించే అవకాశాలు మరింత బలపడతాయి. ఇక తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా విజయానికి భారత బౌలర్ల ప్రదర్శన కీలకంగా మారనుంది. బ్యాటింగ్లో బలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే పరిమితం చేయాలంటే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త బంతితో వేగంగా వికెట్లు తీసి జింబాబ్వే టాప్ ఆర్డర్పై ఒత్తిడి పెంచడం భారత పేస్ బౌలర్ల ప్రధాన బాధ్యతగా మారింది. పవర్ ప్లేలోని వికెట్లు పడగొడితే మ్యాచ్పై భారత్ ఆధిపత్యం సాధించే అవకాశం మరింత పెరుగుతుంది. మిడిల్ ఓవర్లో స్పిన్నర్లు పరులకు కళ్ళెం వేసి కీలక వికెట్లు సాధిస్తే ప్రత్యర్థి భారీ స్కోరు దిశగా వెళ్లకుండా అడ్డుకోవచ్చు. అలాగే డెత్ ఓవర్లో యార్కర్లు, స్లో ఓవర్ బాల్స్తో పరుగులను నియంత్రించడం కూడా విజయానికి కీలకంగా కానుంది. ఫీల్డింగ్లోనూ భారత జట్టు చురుకుదనం ప్రదర్శించాల్సి ఉంది. క్యాచ్లు జారవిడ్చకుండా రన్అట్ల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే బౌలర్లకు మరింత మద్దతు లభిస్తుంది. మొత్తంగా తొలి టీ20లో భారత బౌలింగ్ యూనిట్ సమిష్టిగా రాణిస్తే జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఇండియా సిరీస్ను విజయంతో ప్రారంభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్లో భారత బౌలర్ల ప్రదర్శనపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి మొదటి మ్యాచ్లో ఇండియా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.